ఏమైంది బెంగళూరుకి? ఓ పక్క సూట్ కేసు మర్డర్, మరోవైపు డబుల్ హత్య. అవును, ఈ బెంగళూరుకి ఏమైంది? బెంగళూరుకి ఇప్పుడు ఇదే బెంగ పట్టుకుంది. సంచలనంగా మారుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి హత్య కేసులు. ఇప్పుడు బెంగళూరులో సంచలనంగా మారింది ఈ డబుల్ హత్య. ప్రేమను నిరాకరించింది అన్న కారణంతో అనూషను కత్తితో పొడిచాడు సురేష్. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది అనూష. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మీరు కనుక అతి సున్నితమైన మనస్కులైతే మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గుండె బిగపట్టుకొని ఈ వార్తను చూసే ప్రయత్నము, వార్తను వినే ప్రయత్నము చేయండి. ఎందుకంటే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది మీకు చూపించి తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకొని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరులో సూట్ కేసు హత్య మరిచిపోకముందే ముక్కలుగా 33 ముక్కలుగా కోసిన ఆ ఉదంతం ఇంకా చివరి నుంచి గింగిరాల నుంచి ఇంకా వెళ్ళకముందే మరో హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. బెంగళూరుకి ఏమైంది? ఈ మహానగరానికి ఏం పట్టుకుంది? ప్రేమను నిరాకరించింది అన్న కారణంతో అనూష అనే అమ్మాయిని కత్తితో పొడిచాడు ప్రేమికుడు. కాదు ప్రేమికుడు కాదు, పైశాచికుడు. ఇంకా ఏం పదం ఉపయోగించాలి? ప్రేమ, మనిషిని పొడి చేయడం ప్రేమ, మనిషిని చంపేయడం ప్రేమ. ఇదా ప్రేమ అంటే? ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. గిలగిలా కొట్టుకుంది అనూష. అదే సమయంలో సురేష్పై ఇటుకతో దాడి చేసింది ఎవరో తెలిస్తే మీకు ఇక్కడ ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఎందుకు నేను ఇంత మాట అన్నానని మీకు అనిపించవచ్చు. తన కూతురిని అత్యంత దారుణంగా తన కళ్ళ ముందే హత్య చేస్తూ ఉండడంతో అనూష తల్లి తట్టుకోలేకపోయింది. ఒక ఇటుక తీసుకొని ధబేల్మని బాధేస్తుంది. సురేష్పై ఇటుకతో దాడి చేస్తుంది అనూష తల్లి. అనూష తల్లి చేసిన దాడితో సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పుడు హత్యలు, ఈ వరుస హత్యలు బెంగళూరుని పట్టుకుతిపేస్తున్నాయి. బెంగళూరు జేపీ నగర్ వాసులు షాక్ అయ్యారు. సురేష్కు ఇక్కడ ట్విస్ట్. ఇది మీరు కనుక వింటే ట్విస్టుల మీద ట్విస్టులు. ఈ జంట హత్య కేసులో ఇప్పుడు నేను చెప్పబోయేది మరో ట్విస్ట్. సురేష్కి ఇప్పటికే పెళ్ళయింది. అంతేకాదు, 2 పిల్లలు కూడా ఉన్నారు. దీంతో అనూషకు ఈ విషయం తెలిసినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ కారణంతో అనూష సురేష్ నువ్వు వద్దు అంటూ చెప్పింది, నో చెప్పింది. దీంతో ఆగ్రహానికి ఊగిపోయాడు సురేష్. వెంటనే అనూష మీద దాడికి దిగాడు. అయితే ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోతున్నాం, ఎందుకంటే అవి కాస్త కలవరపరిచేవి, చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. మీరు కనుక అతి సున్నితమైన మనస్కులైతే తట్టుకోలేరు. అవును, అందుకే ఆ విజువల్స్ నేను మీకు చూపించలేకపోతున్నాం. కానీ మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, తస్మాత్ జాగ్రత్త. ఒక్కసారి ఆచితూచి అడుగులు వేయండి. ప్రేమ, ఇది ప్రేమ. మనిషిని చంపేయడం ప్రేమ. ఆ మనిషి గురించి తెలుసుకోండి, ఆకర్షణ కాదు. బహుశా ప్రేమ అనే మాట మనిషి చావు కోరుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. బెంగళూరులో సంచలనంగా మారింది జంట హత్యల కేసు. ప్రేమను నిరాకరించింది అన్న కారణంతో అనూషను అత్యంత దారుణంగా కత్తితో పొడిచేశాడు సురేష్. దీంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది అనూష. అదే టైంలో సురేష్పై ఇటుకతో దాడి చేసింది అనూష తల్లి. అనూష తల్లి చేసిన దాడితో సురేష్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. డబుల్ మర్డర్తో షాక్ అయ్యారు బెంగళూరు జేపీ నగర్ వాసులు. సురేష్కు ఇప్పటికే పెళ్ళై 2 పిల్లలు ఉండడంతోనే ప్రేమకు నో